గాల్ బ్లాడర్ సమస్యను ఉన్న వాళ్ళకి సాధారణంగా టెస్ట్లు జరిగేది ఏంటంటే, ఫస్ట్ మీరు వచ్చినప్పుడు మీ హిస్టరీ అడిగి డాక్టర్ గారికి ఒక అవగాహన వస్తుంది ఏం ఇష్యూ అయి ఉండొచ్చు అని. క్లినికల్గా ఎగ్జామ్ చేస్తారు, టెండర్నెస్ ఉందా, ఫీవర్ ఉందా అని. అది చూసిన దాన్ని బట్టి నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేయటం జరుగుతుందండి. బేసిక్ బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఇన్ఫెక్షన్ తెలుసుకోవడానికి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే లివర్కి సంబంధించిన బిలిరుబిన్ లెవెల్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఏమైనా ఎలివేట్ అయిందని తెలుసుకోవడానికి చేస్తారు. సో దాని తర్వాత స్కానింగ్, ఇమేజింగ్. బేసిక్గా ఏంటంటే అల్ట్రాసౌండ్ ఇమేజింగే సరిపోతుందండి. అల్ట్రాసౌండ్ ఇమేజింగ్లో మనకి గాల్ స్టోన్స్ ఉన్నాయా, లేదంటే గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నాయా, గాల్ బ్లాడర్ వాల్ ఇన్ఫ్లేమ్డ్, వాసి ఉందా అనేది తెలుస్తుంది అనమాట. కొన్ని రేర్ కేసెస్లో సిటీ అవసరం పడవచ్చు, ఎంఆర్ఐ అవసరం పడవచ్చు, ఎంఆర్ కొలాంజియోగ్రామ్, ఇట్లాంటి రేర్ కేసెస్లో ఉంటాయి. బట్ సాధారణంగా అల్ట్రాసౌండ్తోనే వీ కెన్ డిటెక్ట్ అండ్ డయాగ్నోస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ అండి.